హలో ఎవ్రీవన్, మీ అందరి ముందుకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్తో వచ్చేసాను. నాకు ఈ పింక్ శారీకి ప్లెయిన్ బ్యాంగిల్సే ఉన్నాయి. సో డిజైనర్ బ్యాంగిల్స్ చేద్దామని అనుకున్నాను. సో అందుకోసం ఈ బ్యాంగిల్స్ని అయితే ఇప్పుడు మ్యాచింగ్గా పింక్ కలర్ శారీకి చేసేస్తాను. సో ఆ బ్యాంగిల్స్ నేను ఎలా చేశాననేది ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఈ బ్యాంగిల్సే నేను చేసింది. సో చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బ్యాంగిల్స్ని అయితే చేసేయచ్చు. ఈ పింక్ కలర్ శారీకి బ్లౌజ్ స్టిచ్ చేయించేటప్పుడు నాకైతే ఈ స్టోన్స్ అనేటివి మిగిలాయి. సో ఆ స్టోన్స్ తో ఈ బ్యాంగిల్ అయితే చేసాను. లెట్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుచిత. ఈ పింక్ కలర్స్ కి మ్యాచ్ అయ్యే ఎగ్జాక్ట్ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. సో నా బ్లౌజ్ కి మిగిలిన కుందన్స్ అయితే తీసుకున్నాను. స్క్వేర్, సర్కిల్, ఓవల్ అయితే మిగిలాయి. సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో వీటితో నేనైతే బ్యాంగిల్ ని డిజైన్ చేయబోతున్నాను. సో ముందుగా కావాల్సినవన్నీ మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. సో ఎక్కడికన్నా మనం ఫంక్షన్స్ కి వెళ్ళినా, లేకుంటే టెంపుల్స్ కి వెళ్ళినా, లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్తే మనకైతే తాంబూలంలోకి ఇలా ప్లెయిన్ గాజులు అయితే ఇస్తారు. ఇలా ఇచ్చిన బ్యాంగిల్స్ ని వేస్ట్ చేయకుండా సో నేనైతే ఇలా నా డిజైనర్ బ్యాంగిల్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ముందుగా వచ్చేసి 4 బ్యాంగిల్స్ అన్నీ కూడా గమ్ వేసేసి ఇట్లా 1 by 1 అనేది పెట్టేసుకున్నాను. చూపిస్తున్నాను చూడండి. సో ఇలా నీట్గా మనం పెట్టేసుకోవాలి. మీకు ఒకవేళ బ్యాంగిల్స్ అనేటివి పెద్ద సైజులో కావాలనుకుంటే 5 అన్నా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ చిన్న సైజులో కావాలంటే 3 బ్యాంగిల్స్ కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. సో నాకైతే ఇది కరెక్ట్ సైజ్ అనిపించేసి నేనైతే 4 బ్యాంగిల్స్ అయితే తీసుకొని ఇలా పెట్టుకున్నాను. సో అది ఎలా పెట్టుకున్నాను కూడా మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. సో నీట్గా మనం అతికిచ్చేసుకోవాలి దీన్ని. సో వన్స్ ఇలా అతికిచ్చేసిన తర్వాత బ్యాంగిల్ అనేది నీట్గా ఇలా అయిపోతుంది. సో వన్స్ ఇలా అయిన తర్వాత నేనైతే ఇప్పుడు థ్రెడ్ని దీనికి చుడతాను. సో అది ఎలా చుడతాను అనేది కూడా మీ అందరికి ఇప్పుడు చూపిస్తున్నాను. సో నేనైతే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. నార్మల్ థ్రెడ్ తీసుకున్నట్లయితే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏదన్నా పట్టుకున్నా కూడా ఆ థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. బట్ సిల్క్ థ్రెడ్ అనేది కొంచెం షైనింగ్ గా ఉంటుంది. తర్వాత వచ్చేసి అది కొంచెం స్టిఫ్ గా కూడా ఉంటుంది. సో అందుకే నేను ఈ సిల్క్ థ్రెడ్ నే తీసుకున్నాను. సో ఈ సిల్క్ థ్రెడ్ ని వచ్చేసి నేను ఇట్లా ఒక బుక్ అయితే చుట్టుకున్నాను. సో ఎందుకంటే నాకు ఇంత మెజర్మెంట్ లో కావాలని చెప్పేసి చుట్టుకున్నాను. సో మొత్తం వచ్చేసి 25 రౌండ్స్ అయితే నేను తీసుకున్నాను. సో ఈ 25 చుట్టిన తర్వాత ఆ థ్రెడ్ని నేను కట్ చేసి బ్యాంగిల్కి అయితే చుట్టాను. సో అది ఎలా చేశానో కూడా మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా చేసేటప్పుడు కూడా ఎక్కడా కూడా చిక్కు పడకుండా నీట్గా మనం చుట్టుకోవాలి. సో ఇలా చుట్టుకున్న తర్వాతే మనకు అది నీట్గా బ్యాంగిల్కి మనం చుట్టేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. నీట్గా చూడడానికి కూడా బాగా వస్తుంది. సో ఇలా అయితే నేను చుట్టేసిన తర్వాత బ్యాంగిల్కి అయితే నీట్గా చుట్టాను, అది కూడా చూపిస్తాను. సో ఇట్లా వన్స్ చుట్టేసిన తర్వాత నేనైతే సైడు కట్ చేసుకున్నాను. సో అలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు బ్యాంగిల్కి చుట్టబోతున్నాను. సో అదైతే ఇప్పుడు మీ అందరికి చూపిస్తున్నాను, చూసేసేయండి. సో ఇట్లా థ్రెడ్ ఉంటుంది కదా, చిక్కు ఇక్కడ పడకుండా కూడా మనం కట్ చేసిన తర్వాత పెట్టుకోవాలి. సో వన్స్ ఇలా నేను బ్యాంగిల్ని తీసుకొని దానికి కొంచెం గమ్ వేసి సో ఇప్పుడైతే నేను చూపించిన విధంగా బ్యాంగిల్కి అయితే చుట్టుకోవాలి థ్రెడ్ అనేది. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే చుట్టుకోవాలి. సో ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా నీట్గా అయితే చుట్టుకోవాలి. సో నేనైతే ఇట్లా చుట్టేశాను. సో మీ అందరికి చూపిస్తున్నాను, చూసేసేయండి.
చుట్టేసుకున్నాను. సో నాకైతే స్క్వేర్, సర్కిల్, ఓవెల్ షేప్ లో ఉన్న స్టోన్స్ అయితే మిగిలాయని చెప్పాను కదా. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని 1 by 1 ఎలా నేను బ్యాంగిల్ ని డిజైన్ చేస్తున్నాను మీ అందరికీ చూపించబోతున్నాను. సో నా దగ్గర అయితే సర్కిల్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి స్టోన్స్. సో అందుకని వాటిని వచ్చేసి నేను సింగిల్ గా యూజ్ చేశాను. తర్వాత వచ్చేసి ఓవెల్ షేప్ లో ఉన్న స్టోన్స్ అయితే నేను ఫ్లవర్ గా పెట్టాను. సో మీకు చూపిస్తున్నాను చూడండి. సో వన్స్ ఇలా నీట్ గా పెట్టేసిన తర్వాత నాకు ఫ్లవర్ కి మధ్యలో వచ్చేసి కొంచెం ఏం లేకుండా ఎంటీగా ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఈ స్క్వేర్ అయితే నేను క్రాస్ గా పెట్టాను. సో దానివల్ల లుక్ అయితే వచ్చింది. సో అయితే చాలా సింపుల్ గా చేద్దాం అనుకున్నాను. సో చూసారు కదా, ఇలా అయితే నీట్ గా 1 by 1 ఎలా అతికించుకోవాలో మీ అందరికీ చూపిస్తున్నాను. అయితే నేను స్టోన్ తో డిజైనర్ బ్యాంగిల్ అయితే చేసేసాను. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ బ్యాంగిల్స్ అయితే నేనే చేశాను. సో అవి ఎలా చేశాను కూడా మీ అందరికీ చూపిస్తాను. నా దగ్గర ప్లెయిన్ గోల్డ్ కలర్ లో ఉన్న బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఎంటీగా. సో దానికైతే ఈ థ్రెడ్ ని చుట్టేశాను. సో మధ్యలో ఈ పెద్ద బ్యాంగిల్ అయితే పెట్టేసి సైడ్ ఈ బ్యాంగిల్స్ పెడదామని చెప్పి అనుకున్నాను. సో అందుకనే కొంచెం ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ గా మల్టీ కలర్ లో ట్రై చేద్దామని చేశాను. సో అది ఎలా చుట్టాను అనేది కూడా మీ అందరికి ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేసేయండి.
చూసారు కదా, నేను గోల్డెన్ కలర్ బ్యాంగిల్కి అయితే థ్రెడ్ చుట్టి ఇలా నీట్గా అయితే పెట్టేశాను. చాలా బాగుంది లుక్ అయితే. సో ఇట్లా కూడా మిగిలిన బ్యాంగిల్స్ కన్నీ చేసి మొత్తం 6 బ్యాంగిల్స్ అయితే చేశాను. సో ఈ పెద్ద బ్యాంగిల్కి చుట్టూ అటు 3 ఇటు 3 పెడదామని చెప్పి ఇట్లా చేశాను. సో మనం 2 2 అయినా వేసుకోవచ్చు, 3 3 వేసుకున్నా కూడా లుక్ అయితే ఉంటుంది. సో నేను అవి చుట్టింది కూడా మీ అందరికి ముందుగానే చూపించేశాను. సో ఇప్పుడైతే వేసుకొని కూడా చూపిస్తున్నాను. చూడండి, చాలా లుక్ అయితే ఉంది. నేను శారీ మీద వేసుకొని చూశాను, చాలా బాగా అనిపించాయి. సో చూసారు కదా, బ్యాంగిల్స్ ఎంతో ఈజీగా మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇంత తక్కువ టైంలో చాలా సూపర్గా అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా, నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేసేసేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో కొన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నేను చేశాను, అవి నా నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. సో దీనికోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో న్యూ వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. ఓకే సుజిత ఛానల్లో బాయ్.